నియోజకవర్గ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గెలిపే ధ్యేయంగా పద్మనాభం మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు దృఢ సంకల్పంతో పద్మనాభం మండలంలో పార్టీ అధ్యక్షులు కె రమణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని చేశారని రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు పద్మనాభం మాజీ ఎంపీపీ కుర్మిన లీలావతి అన్నారు. 22 పంచాయతీల్లో ఏ గ్రామాన్ని వదలకుండా మండే ఎండలను లెక్క చేయకుండా నిర్విరామంగా ఈ ఎన్నికల ప్రచారం కొనసాగించారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె అయనాడ గ్రామంలో గత వారం రోజులుగా సూపర్ 6 పథకాలను ఇంటింటి ప్రచారం చేస్తూనే ఉన్నానని వివరించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గంటా శ్రీనివాసరావు గారి ఎన్నికల ప్రచారం చాలా విజయవంతంగా జీవీఎంసీలో కానీ, పద్మనాభ మండలం కానీ, అనంతపురం మండలం కానీ, భీమిలి మండలం కానీ ఓవరాల్గా చూసి మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా పూల వర్షంతో, ఆర్త పల్లెలతోటి చక్కగా చాలా విజయవంతంగా ముగిసిందండి. ఈరోజు ఎదురులేని విజయవంతం ఎప్పుడు కూడా ఇలాంటి స్పందన ఎప్పుడు చూడలేదు. అంతలాగా ఈరోజు గంటా శ్రీనివాసరావు ఎక్కడికి వెళ్ళినా జనాలు అయితే అందరూ అన్ని వర్గాల నుంచి కూడా జనాల అంత స్పందన ఇచ్చి అంత స్వాగతం పలికారు అతనికి. ఈరోజు మనం చూసుకుంటే ఈరోజు అతను ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచేశారు, కానీ మేమందరం మెజార్టీ గురించి పాటుపడుతున్నాము. ఈరోజు మన మెయిన్ ఫెస్టివల్లో మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలు ప్రతి ఇంటికి అన్ని యూనిట్ నుంచి అంటే అన్ని వర్గాల నుంచి కూడా ప్రతి డోర్ టు డోర్ తిరిగి మా పథకాల గురించి చెప్తున్నారు. ఈరోజు సూపర్ 6 పెట్టారండి బాబు గారు. అదే సూపర్ 6 తల్లికి వందనం కింద 15,000, ఒక బాబు ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, అలాగే ఆడబెట్టి నిధి కింద ప్రతి 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న 1,500, అలాగే ప్రతి ఇంటికి కూడా బలుగు బలహీన వర్గాలకు కూడా ప్రతి ఇంటికి కూడా 3 సిలిండర్లు, అలాగే ఉద్యోగం లేని యువకులకు నిరుద్యోగ భృతి 3,000, అలాగే మనం ఎక్కడికైనా ప్రయాణం వైజాగ్ జిల్లా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆర్టీసీ బస్సు పాస్ ఉచితంగా మహిళలకు పాస్ ఇస్తున్నారు. అలాగే రైతన్నలకు రైతు భరోసా కింద 20,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే మళ్ళీ డోర్ టు డోర్ కొలాయిలు ఇస్తున్నారు. ప్రతి ఫంక్షన్ మెయిన్ ఫెస్టివల్ పెట్టిన ప్రతి పథకం కూడా సంక్షేమ పథకాలు మహిళలకు వర్తించేలా పెట్టారు. ఈరోజు మహిళ ముందుండాలి. అలాగే అంగన్వాడీ వాళ్ళకి కూడా మంచి భరోసా ఇచ్చారండి. అలాగే ఆశా వర్కర్లు కూడా భరోసా ఇచ్చారు. మీరందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాతో కూడా కలిపి మాతో కూడా వెనక వచ్చి మేము కూడా మీలో పాల్గొంటాము అనుకోని ముందుకు వచ్చి మాతో కూడా వాళ్ళు డోర్ టు డోర్ తిరిగి ఈరోజు విజయవంతం చేస్తున్నారు. యువకులు కానీ, రైతులు కానీ, పిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా మాతోటి ప్రతి డోర్ టు డోర్ తిన్నారు. అదే పద్మనాభం కూడా ఈరోజు చాలా చక్కగా జరిగిందండి. ఏ విలేజ్ వెళ్ళగా గంటా గారికి ఘన స్వాగతాలు పలికారు. మరి పద్మనాభంలో కూడా మేము ఇప్పుడు కూడా విని వెరగలేదు ఇంత ఘన స్వాగతాలు పలకడం గంటా గారికి.